సరసపురాలేవిరా సరసపురాలేవిరా నా స్వామి నిన్ను కోరిన రక్తమిదిరా సరసపురాలేవిరా నా స్వామి నిన్ను కోరిన రక్తమిదిరా నా సరసపురాలేవిరా పది విధముల భావించితిరా పది విధముల భావించితిరా పది విధముల భావించితిరా పలుకవేల సుధములు కనాద పలుకవేల సుధములు కనాద సరసపురాలేవిరా కోరిన రక్తమిదిరా సరసపురాలేవిరా చందముల నాకీడౌరవు చందముల నాకీడౌరవు అందరిలో వెలు పొందితిరా అందరిలో వెలు పొందితిరా అందడాడని పొందుకోరితిరా అందగాడని పొందుకోరితిరా అందగాడని పొందుకోరితిరా సంధ్యంబేలరా నవమన్మథాన సంధ్యంబేలరా నవమన్మథాన సరసపు నా సరసపురాలేవిరా నా స్వామి నిన్ను కోరిన రక్తమిదిరా సరసపు నా సరసపురాలేవిరా ఏదో వచ్చిన పాట పాడింది, నాట్యం చేసింది, వంపులు సొంపులు వయ్యారాలు చూపించింది. ఇవి ఏం పాడినా ఇవి అందరూ పూర్వం చెప్పుకున్నా ఆయన కళ్ళు తెరవల, ఆయన తప్పని చూసుకుంటా ఉన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. తర్వాత ఇది పాట వినపడతా ఉంది, ఇది ఊరికి వినపడింది. ఏమిటో తర్వాత కళ్ళు తెలిసినాడు రాసిన తర్వాత చూస్తే అందమైన అమ్మాయి. ఎవరమ్మాయి నువ్వు? కాంతామణి, కన్యామణి. ఏదో ఇప్పుడు పాట పడినట్టుగా ఉండే. సరసకు రావేమిరా, నిన్నే కోరినారా, తరిమితీరా మనసారా, ఏదో అన్నావు కదా. అంటే ఎవరు గురించి వాడినావు, నీకు ఏం కావాలమ్మా అని అడిగినాడు. అమ్మ అన్నాడు. పరిస్థితి అమ్మానంతా ఏం అమ్మి ఏం అమ్మాయి అంటే కూడా బాగుండదు. ఎవరమ్మా నువ్వు, నీ పేరేమిటి, నీ కులం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీకేం కావాలి, ఎవరి గురించి పాడమన్నావు. ఇప్పుడు సరసకు రానికి ఎవరు పిలుస్తా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఇక్కడ ఉండేది నేను ఒక్కడే కదా, ఎవరు నేనే. అబ్బాయిలు, నవయువకులు, అందమైనటువంటి వారు, నేను ఒక్కడే ఉన్నాను, నేను నా గురించి పాడినావా చెప్పమ్మని అడిగినాను. అడగాలి కదా. అప్పుడు చెప్పింది, అవునండి, మీరు బ్రహ్మదేవునికి మనుమడు, మీ తండ్రి
పునత్య బ్రహ్మ, మీ తాత చతుర్ముఖ బ్రహ్మ, మీరు బ్రహ్మ వంశానికి చెందినవాడు కాబట్టి మీరు అందంగానే ఉండాలి. కాబట్టి వంశులు కూడా గొప్పవాడు. బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టారు కాబట్టి ఈ బ్రాహ్మణులని మీకు గొప్ప పేరు. 4 వర్ణాలలో చాతుర్వర్ణ్యం అయా కృతం గుణకర్మ విభాగశ అన్నారు కదా. కాబట్టి 4 వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో మీరే గొప్పవాళ్ళని. అందువల్ల బ్రహ్మదేవునికి ఇది మనుమలు అందంగా కూడా ఉన్నారు, వయసులో ఉన్నారు. మీకు పెళ్ళైందని కూడా తెలుసు, మీకు భార్య ఉందని అర్థం చేసుకున్నాను, అన్ని వార్తలు తెలుసుకున్నాను, అన్ని విశేషాలు విశేషాలు. కాబట్టి మీకు కొడుకుడు ఉన్నాడని తెలుసుకున్నాను కుబేరుడు. మర్నాడు నిన్ను చూడగానే పాతాళలోకి నుంచి మా తండ్రి గారితో వచ్చినాను భూలోక సౌందర్యాన్ని చూడాలని ఈ వేరు ప్రాంతానికి వచ్చి నిన్ను చూడగానే నిన్నే పెళ్లి చేసుకోవాలని నా మనసులో కలిగింది. మంచి అంటే యవనంలో ఉన్నాను, పెళ్లి వయసులో. మా తండ్రి గారు ఎవరితో ఒకరు నన్ను కట్టబెట్టాల్సిందే, పెళ్లి చేసి అత్తవారిని పంపించాల్సిందే, కాళ్ళు పడికి కన్యాదానం చేయాల్సిందే కదా ఆడబిడ్డని. నీకు ఎలకాలు ఇంట్లో పెట్టుకుంటారా? అందుకని నాకు నువ్వు నచ్చినావు, నిన్నే కళ్యాణం చేసుకో అనుకున్నాను, నీకే భారీగా ఉండి నీకు సేవలు చేయాలని నిర్ణయం చేసుకునేసినాను. కాబట్టి నేను అంగీకరించేసిన నా మనస్సు నీ మీద మరలు కొన్నది. నువ్వు కూడా నన్ను నచ్చాను, నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు కూడా చెప్పాలి. నేను చెప్పేసిన అయిపోయింది, నువ్వు చెప్పు. కాదు తర్వాత ఆలోచించి చెప్తాను, వాయిదా వేయద్దు. అర్థమైందా? మామూలుగా అయితే ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయి ముందుగా చెప్తాడు, నేను ప్రేమిస్తా ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని అబ్బాయికి చెప్తాడు, అమ్మాయి ముందుగా చెప్పదు. కాబట్టి జాగ్రత్తగా విను స్వామి అని ముందు పెట్టింది. మళ్ళీ కాంతి రాములు మధ్య కూడా పాడింది. కామ వికారమెల్లరకు గల్గుట నైజము. కామ వికారాలంటే అందమైన అబ్బాయిని చూస్తే అమ్మాయికి, అమ్మాయిని చూస్తే అబ్బాయికి ఒకరి మీద ఒకరు ప్రేమ కలుగుతుంది. అది సహజం. మన్మధుడు మనస్సుని కలుపుతాడు, మనసును మదించి ప్రేమ పుట్టించేవాడు ఎవరైనా మన్మధుడు. ఆయన ప్రేరణ లేకపోతే ఎవరి మీద ఎవరికి ప్రేమ పుట్టదు. ప్రేమ పుట్టకపోతే సంతానం భూమి రాదు, అది పుట్టాలి స్త్రీ పురుషుల మధ్య. అందుకని మొదటగా అబ్బాయే చెప్తాడు అమ్మాయితో. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఎవరు చెప్తావు, నువ్వు నాకు చెప్పినావా, నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగినావా, నేనే చెప్తా ఉన్నా అమ్మాయినైనా కాబట్టి కామ వికారమెల్లరకు గల్గుట నైజము. కాని ముందు నారీమణి, కాని ముందు నారీమణి మోగము వెలువరింపదు పురుషుని ఓలే. వేలనై విపరీత గతి బ్రతిమాలుతుంటే నాకు నేనే నువ్వు నచ్చావని చెప్తా ఉన్నా, పెళ్లి చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. వేలనై విపరీత గతి బ్రతిమాలుతుంటే నీలేమ తనంత బోలెనని లేని విరాగము చూపబోకుమా, లేని విరాగము చూపబోకుమా. అర్థమైందా? పద్యం బాగా కామ వికారమెల్లరకు గల్గుట నైజము. అంటే కలుగుతాయి ఒకరి మీద ఒకరికి. స్త్రీ పురుషులకి ప్రేమ చూడగానే నచ్చినప్పుడు వారి అందము చందాలు ఇరువురికి, అమ్మాయికి ముందుగా అబ్బాయి చెప్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్తాను, సిగ్గు విడిచి అమ్మాయి చెప్పదు. సముద్రం లోతని తెలుసుకోవచ్చు కానీ ఆడవారి మనసులు ఏమి తెలుసుకోవడం అంత సముద్రం కాదయ్యా. అందుకని సిగ్గు విడిచి నేనేం చెప్తానుగా, నేను ప్రేమించినాను, నువ్వు నన్ను ప్రేమించు అని, నేను పెళ్లి చేసుకోనుకున్నా, నువ్వు నన్ను చేసుకుంటానని మాట చెప్పి ఇతరు ఇప్పుడే పంచభూతాల సాక్షిగా ఆ దేవతల 33 కోట్ల దేవతల యొక్క సాక్షిగా ఈ రోజు పెళ్లి చేసుకున్నాం. గాంధర్వ వివాహం చేసుకున్నాం. అందరిని పిలిచి మూర్ఖులు నిర్ణయం చేసి పెళ్లి మండపం చూసి అందరిని పిలిచి అన్నదానం చేసి అటువంటి పెళ్లి లేదు. ఇప్పుడు అర్జెంట్ చనిపోవాలి, అత్యవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నావు. నువ్వు నాకు నచ్చవు, నేను నీకు నచ్చాలని చెప్పి పెళ్లి చేసుకుంటాం. ఎప్పుడు చూడు అంత డిమాండ్ ఎమర్జెన్సీ అన్నట్టుగా.
అన్నీ చెప్పేస్తా ఉన్నాను. నేనే చెప్తా ఉన్నాను. నా పేరు కైకసి, మా తండ్రి పేరు కుమారి, నేను దానవ వంశానికి చెందినదాన్ని బయలుదేరి చెప్పేసి తిరుమల కూడా చేస్తా ఉంటాను. కాబట్టి పెళ్లి వయసులో ఉన్నాను. ఇప్పుడు 21 సంవత్సరమే, మంచి వయసులో ఉండా. 20 దాటేస్తే మళ్ళీ కూడా వయసు ఎక్కువ అయిపోయింది అంటారు. అందువల్ల 21 సంవత్సరాల వయసులో ఉన్నాను, మీరు పెళ్లి చేసుకోవాలన్నాను. కాదన్నారనుకో ఆయన ఏం మాట్లాడాలి, అన్ని మాట్లాడతాను. అలా నువ్వు కాదంటే తిరస్కారం చేస్తే నువ్వు చూస్తూ ఉండగానే నీ వల్ల ముందే నేను ఆత్మహత్య చేసుకునేస్తా, ఇక్కడే ఏదనుకుంటా ప్రాణం విసిపెట్టేస్తా. ఒక స్త్రీ చనిపోయిందంటే పంచ మహాపాత్రల్లో ఒక పాత్రం అది. అవి ఉన్నాయి మహాపాపాలు, చాలా విఐపి పాపాలు. ఏంటంటే స్త్రీని మన వల్ల ఒక స్త్రీ చనిపోవడం, మనం చనిపోయడము, మన కారణంగా ఆమె చనిపోవడం ఒకటి. గర్భంలో ఉన్న బిడ్డలు పుట్టకుందే చంపేయడం, ఇది మహాపాపం. గోవులు చంపడం మహాపాపం. ధర్మాత్ముడైనటువంటి మంచి వాళ్ళకి కష్టపడి న్యాయంగా ధర్మంగా సంపాదించుకొని పెట్టుకోవాలి డబ్బు ఇంట్లో, వాడిని చెప్పేసి మరి వాడి డబ్బు దోచుకోవడం, ఒక బ్రాహ్మణుని హత్య చేయడం, వేదాపాలన అనేటువంటి బ్రాహ్మణుని చంపడం, ఇవన్నీ మంచి పంచ మహాపాతకాలు. ఎప్పుడైనా అవి ఉన్నాయి. మీకు తెలియజేయాలి, గుర్తు చేస్తామనుకోవాలి విశ్వవస బ్రహ్మ గారు. అందువల్ల నేను కాదంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే తిరస్కారం చేస్తే వాయిదా వేసినా కూడా ఇప్పుడు మంచి ముహూర్తం కాదమ్మా, తర్వాత వచ్చే వైశాఖ మాసంలో చూస్తాను పెళ్లి చేసుకోవడం బాగుంటుంది, అంటే కార్తీక మాసం తర్వాత మాఘ మాసం అని చెప్తారు పెళ్లికి. అటువంటిది ఏమిలా ఇప్పుడే చేసుకోవాల్సిందే, ముహూర్తం కూడా సంవత్సరం ఇలా చేసుకుంటావా, ఇప్పుడే ప్రాణం తీసుకోమంటావా, ఇప్పుడే నా బయట నడక ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాను. ఏం చేయాలి? శాంతం. శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతమే భూషణము. దాంతుడికైనా వేదాంతుడికైనా సారస దళనైనా శాంతంగా ఆత్మహత్య చేసుకుని తలంపు మానుకో. నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరు, నేనెవరు, నీ కులం ఏంటి, నా కులం ఏమిటి? ఏమన్నా నేను బ్రాహ్మణుని, బ్రహ్మదేవుడికి మనుమణి, నువ్వు రాక్షసుడు ఉంటావు. మరి నీకు మాకు చాలా తేడా ఉందే. ఈ రాక్షసుడు, మేము బ్రాహ్మణులే, నీకు మాకు ఎట్లా పెళ్లి చేసుకుంటాము? మరి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తా ఉన్నావు. సరే, నువ్వు చనిపోతే నా కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకొని చెప్తే నువ్వు ప్రాణం విడిచిపెట్టేస్తావు. అప్పుడు నాకు స్త్రీ హత్య దోషం పాపం వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు నన్ను కళ్యాణం చేసుకుంటే జరగబోయే భవిష్యత్తు చెప్తాను, అర్థం చేసుకోండి. ఎవరు విశ్వాసం? నువ్వు రాక్షసు అంటావు, చెప్తాను కదా, నేను బ్రాహ్మణుడు కదా, నా వలన 3 కొడుకులు పుడతారు నీకు. భవిష్యత్తు చెప్పాను బ్రహ్మగారి లాగా. 3 కుమారులు, ఒక కూతురు పుడుతుంది, ఆడబిడ్డ. ఆ యొక్క పెద్ద కొడుకు, చిన్న కొడుకు, 2 కొడుకులు మొదలు పుట్టేవాళ్ళు నీ గుణాలతో పుట్టారు. కొత్త రాక్షసంతో పుట్ట జన్మిస్తారు. అట్లా రాక్షస గుణాలు, తమో గుణాలతో ఉంటారు వాళ్ళు. ఒక కొడుకు మాత్రము నేను బ్రాహ్మణుడు కాబట్టి నా గుణాలతో నా పద్ధతిలో కూడా నడుచుకుంటారు. ఇంకా ఆడబిడ్డ ఉంటుందే, ఆమె కూడా నీ గుణాలే వస్తాయి. అది గుర్తుపెట్టుకో. రాక్షస గుణాలు 2 కొడుకుకి, ఒక కూతురికి వస్తుంది. ఒక కొడుకు మాత్రం నా తండ్రి గుణాలు వస్తాయి. ఇది మంచి ముహూర్తం కూడా కాదు పెళ్లి చేసుకోవడానికి, ఆలోచించుకో. కాదంటే ఆత్మ చేసుకొస్తావు. అదే ఆడవాళ్ళ బయటలు ఉంటాయి కదా ఊరేసుకోవడానికి, అంటాను అటువంటి పని చేస్తూ దీనికి నిర్ణయం అయితే నేను కళ్యాణం చేసుకుంటానికి దైవ నిర్ణయం అది అని ఈయన కూడా తన యొక్క అభిప్రాయం చెప్పాడు. అయ్యా, పుట్టే కొడుకులు నా గుణాలతో పుట్టారో మీ గుణాలతో పుట్టారో అది మామూలే. సహజంగా ప్రపంచంలో తల్లి తండ్రి గుణాలతో కొంతమంది బిడ్డలు పుడుతూ ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అది అందరూ జరిగే పని. అట్లా నా కుమారుడు నా అంశంతో పుట్టే కొడుకులు ఇద్దరు కూతురు నేను సర్దుబాటు చేసుకుంటాను, భయపెట్టి వాళ్ళ మందరికి మంచి మార్పులు నడిపిస్తాను, కానీ నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. అదే నీ కర్మలు అనుభవిస్తావు పో అనేసి. ఎవరు చేసిన కర్మలు అనుభవించాల్సిందే, దాని గురించి తప్పించుకోవాలి. భగవంతుడు చెప్పినట్టుగా సరే అన్నాడండి. వెంటనే ఆ విశ్వవస బ్రహ్మ గారు ఆ దానవ వంశానికి చెందినటువంటి సుబాలి కూతురు కైకసిని 2వ భార్యగా కళ్యాణం చేసుకున్నాడని. జయ రమారమణ గోవింద గరి ఏడుకుంటున్నవాడ వెంకటరమణ గోవింద. అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. కాబట్టి ఇక్కడ రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి విశ్వవసు బ్రహ్మ వలన మొట్టమొదట ఒక కొడుకు పుట్టాడండి కైకసి.
ఎట్లాంటి కొడుకు పుట్టాడు చెప్పాడు కదా, దానవ లక్షణాలతో రాక్షస గుణాలతో కొడుకు పుట్టాడు నీకు, తర్వాత అక్క ఇంకో కొడుకు పుట్టాడు అన్నారు కదా, అక్క కూతురు పుట్టింది, కొడుకు మాత్రం నామ్స్తో పుట్టాడు నా పద్ధతితో. అందుకని ఇప్పుడు పుట్టేది తల్లి గుణాలతోనే. ఎట్లా పుట్టినాడండి? 10 శిరస్సులతో, 20 చేతులతో, 122 కుహరాలతో, కాటుక కొండ వంటి వర్ణంతో, భయంకరమైనటువంటి రూపంతో పుట్టాడండి. దైత్య అంశం షణ్ముఖప్రియను దైత్య అంశం రావణాసురుడు, దైత్య అంశం రావణాసురుడు, కైకసికి సుతుడై జన్మించెను, కైకసికి సుతుడై జన్మించెను, దైత్య అంశం రావణాసురుడు. జలదమ్ములు పిడుగుల తడి గురియగా, జలదమ్ములు పిడుగుల తడి గురియగా, జలదగితుడు ఏదో దీన జలదగితుడు కాటకూట జంబుక రాత కాటకూట జంబుక రాత భగన భూకంపముగా భూకంపముగా దైత్య అంశం రావణాసురుడు, కైకసికి సుతుడై జన్మించెను, దైత్య అంశం రావణాసురుడు. సంతానం దైత్యులు, వాళ్ళు రాక్షసులు అంటారు, దానవులు అంటారు. కాబట్టి ఆ లక్షణాలతో ఆ గుణాలతో ముందుగా పుట్టాడండి. 20 చేతులతో 10 శిరస్సులతో ఆయనే రావణాసురుడు, కైకసికి పెద్ద కొడుకు, దశగ్రీవుడు, దశకంఠుడు, దశకంధరుడు అని పేర్లు వచ్చినాయి. మొట్టమొదటి అంటే రావణాసురుడు తర్వాత వస్తుంది, అది బిరుదండి, పేరు కాదు.